పంచారామ క్షేత్రమైన గుండ్పూడి గుడికి టిట్కోయిల కాడ సుమారు 69 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఈ రోజు పొద్దున 5:30 గంటలకి కొంత మట్టి మాఫియా వాళ్ళు వచ్చి మట్టి తవ్వుపోతున్నారు. దాన్ని ఇక్కడ స్థానిక భక్తులు, మా సిబ్బంది, మరి మా బ్యాంక్ బాబీ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. పొద్దున్న 6:30 గంటలకి నేను ఈ గారి మీద అందరం వచ్చి ఇది ఆపడం జరిగింది. వాళ్ళని వెంటనే అటకాయించి దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి, మిమ్మల్ని ఎవరు తోలమన్నారు, ఎందుకు తోలుతున్నారు క్వశ్చన్ చేశాం. ఎవరో శర్మ గారి పేరు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి దృష్టిలో పెట్టాం. వెంటనే వాళ్ళు పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్లారు. పోలీసు వారు వచ్చి ఒక జేసీబీని 3 ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. ఎవరని మా దేవస్థానం మూకొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు, తలొగ్గే ప్రసక్తే లేదు. 100 పాళ్ళు చట్టం దండన చేసిపోతుంది, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని సభాముఖంగా తెలియజేస్తున్నా. పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానానికి సుమారుగా 69 ఎకరాల భూమి ఈ కిట్కో వెనకాల ఉండడం జరిగింది. సుమారు రైతులు 14 మంది రైతులు ఈ భూమి వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒక రైతు భూమిలోంచి అక్రమంగా ఈ రోజు తెల్లారుజాము నుంచి మట్టిని తరలించడం జరుగుతుంది. మట్టి తవ్వుకుపోయి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకుని వెంటనే మా పాలక మండలి చైర్మన్ గారు, అదేవిధంగా మా సిబ్బంది, మేము అందరం రావడం జరిగింది. వచ్చిన ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు అందులో మట్టి పని చేయడం జరుగుతుంది. వాటిని వెంటనే ఆపడం జరిగింది. సిఏ గారికి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ, రెవెన్యూ అందరూ కూడా అన్ని శాఖ అధికారులు వచ్చి పరిశీలన చేశారు. ఇక్కడ ట్రాక్టర్లో జేసీబీ మిషన్ కూడా సీల్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం తెలియపరచడం జరిగింది. దేవాదాయ భూమిలో ఈ రోజు నుంచి కూడా ఏ విధమైన అక్రమంగా మట్టి తవ్వుకుపోవడాలు జరిగితే కనుక వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ మీడియా పూర్వకంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.